మా పాప ఫస్ట్ కూచిపూడి పెర్ఫార్మన్స్‌కి మేమైతే వెళ్ళిపోతున్నాము రవీంద్ర భారతికి. సో, అక్కడ పెర్ఫార్మన్స్ ఉందనమాట ఈరోజు. సో, దీనికైతే ఇంకా గజ్జెలు కట్టలేదనమాట. అందుకని ఇదే టైర్‌లో అయితే చేస్తది. తర్వాత అంటే మొన్న ఈ మధ్య జాయిన్ అయింది కాబట్టి అలాగనమాట. అండ్ ఈయన చూడండి పాపం ఇక్కడికొచ్చి కూడా వర్క్ చేసుకుంటున్నారు. అసలు ఆ రోజు కుదురుతది అనుకోలేదు. అండ్ ఇక్కడ దీని ఎక్సైట్‌మెంట్ అయితే చూడండి నెక్స్ట్ మేకప్ కోసం అదే ఉందనమాట. అందుకని. అండ్ ఇక్కడైతే మేకప్ చేసేస్తున్నారు వీళ్ళు. మేకప్‌కి కూడా చార్జ్ చేశారనమాట. అండ్ అందరి పిల్లలకి చేసేసరికి పాపం చాలా లేట్ అయిపోయింది. చూడండి ఇది ఎలా మురిసిపోతుందో. ఇలాంటి మేకప్‌లో అయితే ఎప్పుడు చూడలేదు కదా దీన్ని. సో, చాలా కొత్తగా అయితే అనిపించింది. చూడండి దాని ఏషాలసలు. ఇదైతే జాయిన్ అయ్యి 5 మంత్సే అయిందనమాట. సో, అప్పుడే పెర్ఫార్మన్స్ అంటే మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయాం. అది కూడా రవీంద్ర భారతి అంటే ఇంకా సూపర్ హ్యాపీ. కాకపోతే ఆ అటైర్‌లో ఉండుంటే ఇంకా బావుండేది. బట్ ఇట్స్ ఓకే. సో, ఇంకా ఇక్కడైతే మేకప్ ఆల్మోస్ట్ డన్ అనమాట. మేకప్ అయిపోయిన తర్వాత ఇంక దీని ఏషాలు చూడండి. ఇలాగ అద్దం ముందు అతుక్కుపోయిందనమాట. సో, ఇలాగ రకరకాల పోజులైతే ఇచ్చేస్తుంది. ఫోటోగ్రాఫర్‌కి కూడా పోజులు ఇచ్చేస్తుందనమాట అమ్మాయి ఇక్కడ. సో, మమ్మీ వాళ్ళొచ్చి ఇంకా పెర్ఫార్మన్స్ చూసి వెంటనే బయలుదేరిపోయారనమాట. కొంచెం దూరం కదా అందుకనేసి. మేమైతే లాస్ట్ వరకు ఉండి వచ్చాము. లేట్ అయింది. ఆల్మోస్ట్ 11 అయిపోయిందనమాట ఇంటికొచ్చేసేసరికి. ఇదిగోండి దీని పెర్ఫార్మన్స్. బానే చేసింది. అక్కడక్కడ మర్చిపోయింది గానీ బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా. ఫస్ట్ అయితే మేము క్లాసికల్లో జాయిన్ చేస్తామంటే అస్సలు ఒప్పుకోలేదు మా పాప. వద్దు నేను వెస్ట్రన్ డాన్సే చేస్తానని చెప్పింది. అలాంటిది ఇప్పుడైతే ఇలా ఇందులో పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చేసింది. ఓకే. మీరైతే చూసేయండి. మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. నా పెర్ఫార్మెన్స్ ఎలాగుంది గైస్ కామెంట్ చేయండి.